నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం బుద్ధుడి జీవితం గురించి సిరీస్ స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా బుద్ధుడు అవ్వడానికి ముందు ఉన్న జన్మలన్నిటిని కూడా ఆయన్ని బోధిసత్వుడుగానే పిలుస్తూ ఉండేవాడు. అంటే ఈవెన్ ఇప్పటి బుద్ధుడు అయ్యే సమయంలో కూడా సిద్ధార్థుడు అని పిలిచారు, కానీ బుద్ధ అని పిలవలేదు. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో అప్పటి నుంచి ఆయన్ని బుద్ధుడు అని పిలిచారు. ఆయన జీవితం గురించి చూసుకుంటే ముఖ్యంగా మనకి త్రిపిటికల మూలాల్లో చాలా తక్కువ కనబడుతుంది. అట్టకథల్లో ఆయన జీవితం గురించి కనబడుతూ ఉంటుంది. అంటే జాతక కథ అట్టకథల్లో మనకి కనబడుతూ ఉంటుంది. సో ఈ అట్టకథలు అన్నవి ఆ మూలాలకి అర్థం కాని విషయాలకి వ్యాఖ్యానాలుగా గుర్తించాలి. మనం ఆయన జీవితం నుండి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప ఇది నిజంగా జరిగిందా, ఇట్లా జరిగి ఉంటుందా, ఇది నిజమేనా కాదా అంటే దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ఏమీ పెద్దగా మన జీవితంలో మారిపోయేది లేదు. మనం ఆయన జీవితం నుంచి ప్రేరణ తీసుకొని మనం మార్చుకోవడానికి ఏవైతే విషయాలు ఆయన బోధించాడో వాటిని అర్థం చేసుకొని మన మనసులో పరిశుద్ధం చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. ఈ పుస్తకంలో ఇది చెప్పబడింది, ఇది నిజమేనా కాదా, ఇవన్నీ నిజంగా జరిగాయా కాదా అని ఇలాగా బయట పరిశోధన చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. చేయాల్సిన పరిశోధన అంతా మన లోపలనే చేయాలి. కాకపోతే ఆయన జీవితం అన్నది చాలామందికి ప్రేరణాదాయకం. అయితే బుద్ధుడు అవ్వాలి అనుకుంటే ఇంకొక బుద్ధుడి దగ్గరే ఆయన సంకల్పం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ బుద్ధుడి ఎదుట నేను బుద్ధుడిని అవ్వాలి అనుకునే సంకల్పం అధిష్టానం తీసుకుంటున్నానని ఇంకొక బుద్ధుడి దగ్గరే తీసుకోవాలి. ఎవరైనా కానీ ఇప్పటి వరకు మనకి త్రిపిటికల్లో చూసుకుంటే గౌతమ బుద్ధుడు 28 బుద్ధుల గురించి చెప్పాడనమాట. వాళ్ళలో 4వ వాడైన దీపాంకర బుద్ధుని దగ్గర ఆయన ఈ అధిష్టానం తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. పూర్వం 100,000 కల్పాలకు 4 అసంఖ్యేయాలకు ముందు అమరావతి అనే నగరం ఉండేది. అంటే మనం ఇప్పుడు ఈ సుమేధుడి గురించి మొదట తెలుసుకుందాం. అంటే గౌతమ బుద్ధుడు అవ్వాలనుకున్నప్పుడు ఆయన ఆ జన్మలో తీసుకున్న సంకల్పం గురించి మొదట తెలుసుకోవాలి. సుమేధుడుగా ఉన్నప్పుడు ఆయన దీపాంకర బుద్ధుడి దగ్గర ఈ సంకల్పాన్ని తీసుకుంటాడు, నేను బుద్ధుడిని అవుతాను అని. దానికి సంబంధించిన స్టోరీ ఈ అట్టకథల్లో మనకి దొరుకుతుంది. అయితే ఎన్నో పూర్వం 100,000 కల్పాలకు 100 అసంఖ్యేయాలకు ముందు అమరావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సుమేధుడు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మిక్కిలి యోగ్యులు. ఇటు తల్లి వైపున కానీ అటు తండ్రి వైపున కానీ 7 తరాలు ఎలాంటి మచ్చలేని స్వచ్ఛమైన కుటుంబం వారిది. సుమేధుడు రూపవంతుడు, చూడదగినవాడు, చూచిన వారికి మనస్సులకి ఆహ్లాదాన్ని కలిగించేవాడు. అతడు ఇతర విద్యలు నేర్చుకోకుండా బ్రాహ్మణ విద్యలనే నేర్చుకున్నాడు. అతనికి యుక్త వయసు వచ్చేటప్పటికే తల్లిదండ్రులు చనిపోయారు. అయితే వారి కుటుంబం ధనరాశిని వృద్ధి పొందించే ఆమాత్యుడు, అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండే ఒక ఆమాత్యుడు ఆ యువకుడిని వెంట పెట్టుకొని బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, ముత్యాలతో నిండుగా ఉన్న ధనాగారాన్ని తెరిచి, కుమార, ఇది నీ తల్లి వైపు ధనం, ఇది నీ తండ్రి వైపుది.
ఇది నీ మాతామహ పితామహులది అని ఇలా 7 తరాలుగా వచ్చిన సంపద గురించి తెలిపి, ఇక వారు సంపాదించిన మార్గాన్ని నీవు అనుసరించు అని ఆ అమాత్యుడు చెప్పాడు. సుమేధుడు కూడా ఇలా అనుకున్నాడు, ఏమనంటే, ఈ ధనాన్ని సంపాదించి మా తండ్రి తాతలు ఒక్క రూపాయినైనా, అప్పట్లో అనాలు అని పిలిచేవారు, కార్షపానాలు అని పిలిచేవాళ్ళు అనమాట. అంటే 1 రూపాయినైనా తీసుకోకుండానే పరలోకానికి పోయారు కదా, రేపు నేను కొనిపోతాననడానికి కారణం కనిపించట్లేదు అని అతడు వెంటనే తన సంపద గురించి రాజుకి తెలియపరిచి నగరంలో బేరీతో చాటింపు వేయించి మహాజనానికి దానం చేసి ఆ సంపదనంతా తను తాపసిగా సన్యాసం తీసుకున్నాడు, అంటే ప్రవచించాడు. దీని గురించి విపులంగా తెలుసుకోవడానికి ఇక్కడ సుమేధుని కథను చెప్పాల్సి వచ్చిందనమాట. బుద్ధవంశ గాథల్లో కూడా అది బాగా చెప్పబడింది సుమేధుడి గురించి. అంటే బుద్ధవంశం అని ఇంకొక పుస్తకం ఉంటుంది, దాంట్లో కూడా ఈ బుద్ధుడి గురించి చెప్పచ్చు. దాంట్లోనే 28 బుద్ధుల గురించి, వాళ్ళ పుట్టుక ఏంటి, వాళ్ళు ఎలా ప్రవజ్య తీసుకున్నారు, మిగతా బుద్ధుల కాలంలో ఈ సుమేధ అంటే ఈ బోధిసత్వుడు ఆ కాలంలో పుట్టి వారికి ఎటువంటి సేవలు చేశాడు అనేది ఆ బుద్ధ వంశంలో వస్తుంది కొన్ని చోట్ల. అయితే అక్కడ మనకి సుమేధ కథ ఎందుకు చెప్పబడింది అంటే, ఆ సంకల్పం చేసుకోకముందు ఆయన ఎన్నో జన్మలు ఇంకా పుట్టడం జరిగింది. సంకల్పం చేసుకున్న తర్వాత కూడా బుద్ధుడు అవ్వడానికి ఎంతో సమయం పట్టిందనమాట. ఈ సుమేధుడికి తన తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా కొంత ఈ దుఃఖం పట్ల అవగాహన ఉండిందనమాట. అంటే ఒకరోజు ఆ సుమేధ పండితుడు భవన పైభాగంలో పద్మాసనంలో కూర్చొని ఇలా చింతించాడు, ఓ పండిత, మళ్ళీ పుట్టడం, జన్మను గ్రహించడం దుఃఖం, పుట్టిన చోటల్లా శరీరం నశించడం దుఃఖం, మలిన దుర్గంధపూరితమైన ఈ శరీరాన్ని దాటి కోరికలు లేని, చెడుగులు లేని నిబ్బానాన్ని పొందాలి. ఈ జాతి ధర్మం, జరాధర్మం, వ్యాధి ధర్మం, మరణ ధర్మాలు గలవాడినై నేను పుట్టుక లేని, ముసలితనం లేని, రోగం లేని, దుఃఖం లేని, సుఖ శీతల అమృత మహానిర్వాణాన్ని వెతకాలి. జన్మల నుండి ముక్తుడను కావడానికి, నిర్వాణాన్ని చేరడానికి తప్పక మార్గం ఉండి ఉంటుంది. ఇంకా ఇలా అనుకున్నాడు, లోకంలో దుఃఖానికి ప్రతిపక్షంగా సుఖం ఉంది, అలాగే జన్మ ఉన్నప్పుడు జన్మరాహిత్యం కూడా ఉండాలి. లోకంలో వేడిని ఉపశమింపజేసే శీతలం ఉన్నట్లే రాగం వంటి అగ్నులను ఉపశమింపజేసే నిబ్బానం కూడా ఉండి ఉంటుంది. పాప నీచ ధర్మాలకు ప్రతిపక్షంగా కళ్యాణ పరిశుద్ధ ధర్మాలు ఉన్నట్లుగా జన్మలు ఉన్నప్పుడు అన్ని జన్మలను తొలగించే నిబ్బానం కూడా ఉండాలి. మలుపు గుంటలో పడ్డవానికి దూరంగా పంచరంగుల తామరలు కల మహాతటాకం అంటే ఒక చిన్న సరస్సు కనిపించినప్పుడు అతడు ఏ విధంగా అక్కడికి పోగలను అని మార్గాన్ని వెతకడం బాగుంటుంది. అతడు అలా త్రోవను వెతకకపోతే అది ఆ తటాకం తప్పు కాదు, అంటే ఆ సరస్సు తప్పు కాదు. అలాగే క్లేశమల దోషాలను కడుక్కోవడానికి అమృత మార్గమైన ఈ నిబ్బాన మహాతటాకం ఉన్నప్పటికీ అక్కడికి పోకపోతే అది ఆ అమృత నిబ్బాన మహాతటాక దోషం కాదు. మరి ఆ విధంగానే దొంగలచే చుట్టుముట్టబడినవాడు పారిపోవడానికి త్రోవ కనిపిస్తూ ఉన్నప్పటికీ పారిపోకపోతే అది అతని తప్పే కానీ త్రోవ తప్పు కాదు. అలాగే క్లేశాలతో చుట్టుముట్టబడినవాడు
నిబ్బానానికి కొనిపోయే మంగళకరమైన మార్గం ఉన్నప్పటికీ దానికోసం వెతకకపోతే అది అతని తప్పే కానీ ఆ మార్గం తప్పు కాదు. రోగంతో బాధపడేవాడు, ఆ రోగానికి చికిత్స చేసే వైద్యుడు ఉన్నప్పటికీ అతని కోసం వెతకకపోతే అది అతని తప్పే కానీ వైద్యుని తప్పు కాదు. ఆ విధంగానే క్లేశ వ్యాధి పీడితుడైన వాడు క్లేశాలను ఉపశమింపజేసే మార్గాన్ని తెలిసిన ఆచార్యుడు ఉన్నప్పటికీ అతని వద్దకు పోకపోతే అది ఆచార్యుని తప్పు కాదు, అది అతని తప్పే. ఈ విధంగా ఇంకా చాలా రకాలుగా సుమేధుడు ఆలోచించాడు. చక్కగా అలంకరించుకున్న వాని కంఠానికి శవాన్ని కడితే అతడు దాన్ని అసహ్యంతో విడిపించుకొని సుఖంగా వెళ్ళిపోవునట్లుగా నేను కూడా ఈ దుర్గంధ శరీరాన్ని విడిచి నిబ్బాన నగరంలో ప్రవేశిస్తాను. స్త్రీ పురుషులు పెంట కుప్పపై మలమూత్రాలను విడిచి వాటిపై ఆసక్తి లేకుండా అసహ్యించుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని ఒడిలో వేసుకొని పోవాలని, మూట కట్టుకొని పోవాలని అనుకోరు. అలాగే ఈ దుర్గంధ శరీరాన్ని నిష్కామునుడై, నిష్కమ అంటే త్యాగం చేయడం, నిష్కామునుడనై వదిలి ఈ దుర్గంధ శరీరాన్ని అమృత నిర్వాణ నగరాన్ని ప్రవేశించాలి. పగిలిపోయిన నావను నావికులు మమకారం లేకుండా వదిలిపోవునట్లుగా నేను కూడా 9 రంధ్రాల నుండి మలినాలను స్రవించే ఈ కాయాన్ని వదిలి నిష్కామునుడని నిబ్బానపురాన్ని ప్రవేశించాలి. నానా రత్నాలను వెంట తీసుకొని తెలియక దొంగలతో పాటు పయనించేవాడు తెలిసిన వెంటనే రత్నాలను కాపాడుకోవడానికి సురక్షితమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అలాగే నేను కూడా రత్నాల దొంగల వంటి ఈ మలిన శరీరంపై ఆసక్తుడినైతే కనుక అరియదమ్మ కుశల రత్నాన్ని నష్టపోతాను. అందువలన దొంగల వంటి ఈ శరీరాన్ని వదిలి నిబ్బాన మార్గాన్ని అనుసరించాలి. మలినాలను స్రవించే ఈ శరీరాన్ని వదిలిపోతాను. ఇలా సుమేధ పండితుడు నానా రకాల ఉపమానాలతో నిక్కమ అంటే త్యాగం, నిష్క్రమించడం, త్యాగం చేయడం, ఈ నిష్క్రమించడం గురించి ఆలోచించి తన నివాసంలోని కోశాగారాన్ని తెరిచి దీనులకు పంచి ఆ సంపదనంతా మహాదానం చేశాడు. సంపదల మీద, కామసుఖాల మీద కోరికను విడిచి అమరనగరం అంటే అమరావతి నగరం నుండి బయలుదేరి హిమవంతంలో దమ్మికం అనే పర్వతం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హిమవంతం అంటే హిమాలయాలు అని చెప్పచ్చు. ఆ ఆశ్రమంలో ఒక పర్ణశాలను, సంక్రమణ స్థలాన్ని నిర్మించుకున్నాడు. సంక్రమణ స్థలం అంటే నడవడానికి ఉపయోగించే స్థలం. వాకింగ్ మెడిటేషన్కి, వాకింగ్ కోసం ఒక ప్లేస్ను సిద్ధం చేసుకుంటారనమాట. దానిని సంక్రమణ అంటారు, సంక్రమణ స్థలం అంటారు. అయితే పంచి నీవరణ దోషాలను విడిచి చిత్తం ఏకాగ్రమయ్యే విధానాన్ని అనుసరించి 8 గుణాలు గల అభిజ్ఞ బలాలను సంపాదించాడు. విలువైన వస్త్రాలను ధరించడంలోని 9 దోషాలను గుర్తించి అటువంటి వస్త్రాలను ధరించడం మానేశాడు. నార చీవరాలను ధరించడంలో గల 12 గుణాలను గుర్తించి ధరించడం అంటే ఆ నార చీవరాన్ని ధరించి తాపసి ప్రవజ్జను స్వీకరించాడు. 8 దోషాలు ఉన్న పర్ణశాలను విడిచి 10 గుణాలు ఉన్న వృక్షమూలాన్ని చేరాడు. ధ్యాన ఆహారాన్ని పూర్తిగా విడిచి రాలిన ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, సంక్రమణం చేసేటప్పుడు కూడా ప్రయత్నించి 7 రోజుల లోపల 8 సమాపత్తులను, 5 అభిజ్ఞలను పొందాడు.
అయితే నా పుణ్యంతో పంచదోష వర్జితమైన సంక్రమణశాల, సుందరమైన ఆశ్రమం, పర్ణశాల రూపొందాయి. అంటే నేను ఇంతకుముందు చేసుకున్న పుణ్యం ద్వారా ఈ ప్రపంచ జీవితంలో నాకు ఇవి దొరికాయి అని చెప్తున్నాడు. ఇంకా వాటిలో కూడా దోషాలను చూశాడు. ఏంటంటే ఈ కుటీరంలో ఉంటే ధ్యాన సాధనలో కుంటి పడుతుంది, అందుకని చెట్టు కింద ఉంటే మరింత ఎక్కువ ప్రయత్నం చేయవచ్చు అడవిలో. ఇంకా ఆహారం ఎక్కువగా తీసుకుంటే అది కూడా ధ్యాన సాధనకి కుంటుపడుతుంది. రాలిన ఫలాలు, ఆకులు ఏవో కొంత అంటే శరీరానికి తేలికైన ఆహారాన్ని ఇచ్చాడనమాట. ఇంకా సంక్రమణశాల అంటే దాని తయారు చేసేటప్పుడు ఈ దోషాలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఏంటంటే మొదటిది మొరటుగా ఎత్తు ఫలాలతో ఉండటం, మధ్యలో చెట్లు ఉండటం, దట్టంగా కప్పబడి ఉండటం, అతి ఇరుకుగా ఉండటం, అతి విశాలంగా ఉండటం. ఈ 5 దోషాలని చూసుకోవాల్సి ఉంటుంది. మొరటుగా ఎత్తు ఫలాలతో ఉంటే నడుస్తున్నప్పుడు పాదాలకి బాధ కలుగుతుంది, పుండ్లు పడతాయి, అప్పుడు చిత్తానికి ఏకాగ్రత కుదరదు. కర్మస్థానం అంటే ధ్యాన సాధన, అంటే ఏదైనా ఆలంబన అని చెప్పవచ్చు. ఆనాపానాసతి అనేది ఒక కర్మస్థానం. ఇంకా రకరకాల కర్మస్థానాలు ఉన్నాయి, అంటే మనం చేసే ధ్యాన సాధన యొక్క వస్తువు అని చెప్పవచ్చు. ఈ కర్మస్థానం మనసులో స్థిరపడదు. మృదువుగా సమతలంగా ఉంటే కర్మస్థానం మనసులో స్థిరపడుతుంది. అందువలన మొరటుగా ఎత్తు పల్లాలుగా ఉండటం ఒక దోషం. సంక్రమణ స్థలంలో నడుమ కానీ చివర కానీ మొదట కానీ చెట్లుంటే గనక నడుస్తున్నప్పుడు పొరపాటున తలకి నుదుటికి కొమ్మలు తగలవచ్చు. అందువలన మధ్యలో చెట్లు ఉండటం రెండవ దోషం. గడ్డితో తీగలతో దట్టంగా కప్పబడి ఉంటే గనక వాటిలో పాములు మొదలైనవి చేరి రాత్రిపూట సంక్రమణ చేస్తున్నప్పుడు అతనికి అపాయం కలిగించవచ్చు, అంటే కరవచ్చు. ఆ కాటు వలన దుఃఖం కలుగుతుంది కనుక దట్టంగా కప్పబడి ఉండటం మూడవ దోషం. సంక్రమణ స్థలం అతి ఇరుకుగా ఉంటే నడుస్తున్నప్పుడు పాదాలు అంచులకు తాకి గోళ్ళు, కాలి వ్రేళ్ళు పగలవచ్చును. అందువలన అతి ఇరుకుగా ఉండటం నాలుగవ దోషం. అతి విశాలంగా ఉంటే నడుస్తున్నప్పుడు చిత్తం పరిగెడుతుండటం వలన ఏకాగ్రత లభించదు. అందువలన అతి విశాలంగా ఉండటం ఐదవ దోషం. సంక్రమణ మార్గం వెడల్పు 2.5 రతనాలు, పొడవు 6 చేతులు. అంటే సంక్రమణ నిర్మించుకునేటప్పుడు ఈ దోషాలు లేకుండా నిర్మించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా 8 గుణాలు కలిగిన, అంటే 8 శ్రమణ సుఖాలు కలిగింది అని అర్థం. ఏంటి అవి 8 సుఖాలు శ్రామణ జీవితంలో దొరికేవి? 1 ధన ధాన్య పరిగ్రహం లేకపోవడం. ఇంకా దోషం లేకుండా పిండపాతాన్ని, అంటే భిక్షను వెతుక్కోవడం. పిండపాతాన్ని ప్రశాంతంగా భుజించగలగడం. దేశాన్ని పీడించి ధనాన్ని, ఈ కార్షపణాలను తీసుకోకపోవడం వల్ల రాజవంశాలలో రాష్ట్రాన్ని పీడిస్తున్నారు అని భావం కలగకపోవడం. ఇంకా ఉపకరణాల పట్ల రాగం లేకపోవడం, అంటే ఉపయోగించుకునే వస్తువుల పట్ల. దొంగల వలన భయం లేకపోవడం. రాజులకి, రాజమహత్యులకి దూరంగా ఉండటం. 4 దిక్కులందు ఎదురు లేకుండా ఉండటం. ఇలా ఈ 8 గుణాలతో ఆ ఆశ్రమం నిర్మించబడింది. అభిజ్ఞా బలాలను పొందాడు, అంటే ఆశ్రమంలో నివసిస్తూ కసిన పరికరమణ చేస్తూ. కసిన అంటే 10 రకాల కసినాలు ఉంటాయన్నమాట.
పృథ్వీ కసిన, అగ్ని కసిన, తేజో కసిన, ఇట్లాగా అంటే వాటిని ఆలంబనంగా చేసుకొని ధ్యానించడం కసినాలు అంటారనమాట. పృథ్వీ కసిన అంటే పృథ్వీని ఆలంబనంగా చేసుకొని ధ్యానం చేయటం. తేజో కసిన అంటే నీటిని ఆలంబనంగా చేసుకొని ధ్యానం చేయడం. ఇంకా వెలుగుని ఆలంబనంగా చేసుకొని ధ్యానం చేయడం. అంటే ఏదైనా ఒక దీపాన్ని ముందు పెట్టుకొని దాన్ని ఆలంబనంగా చేసుకొని దానిపైన ఏకాగ్రతను నిలుపుతూ చిత్తాన్ని శాంతింపచేసి ధ్యాన సమాధులను పొందడానికి అది ఉపయోగపడుతుంది కొంత. సో అప్పట్లో ఈ ధ్యాన సాధన అనేది చేసేవాళ్ళు తాపసులు. అయితే అది చేస్తూ అభిజ్ఞలను సమాపత్తులను ఉత్పన్నం చేసుకోవడానికి అనిత్యాన్ని దుఃఖాన్ని చూడటం ఆరంభించి దృఢంగా ప్రయత్నించి విపశ్యనా బలాన్ని పొందాడు. అతడు అక్కడ నివసిస్తూ వాటిని పొందడానికి అనుకూలంగా ఆ ఆశ్రమం నిర్మించబడింది అని అర్థం. ఇంకా 9 దోషాలతో కలిగిన వస్త్రాన్ని వదిలి అంటే తాపస ప్రవజ్జను పొందిన వానికి విలువైన వస్త్రాన్ని ధరించడంలో 9 దోషాలు ఉంటాయి. ఆ వస్త్రం విలువైంది అనే భావం కలిగి ఉండటం మొదటి దోషం. ఇతరులు దాని వైపు ఆకర్షితులు కావడం రెండవ దోషం. ధరించినప్పుడు మాసిపోతుంది, మాసిన దానిని ఉతకవలసి ఉంటుంది, రంగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ దోషం. ధరించడం వలన పాతబడిపోతుంది, పాతబడి చిరిగిన దానిని కుట్టుకోవలసి ఉంటుంది, అతుకులు వేసుకోవలసి ఉంటుంది. ఇది నాలుగవ దోషం. మరలా కావాలనుకున్నప్పుడు సులభంగా దొరకకపోవడం ఐదవ దోషం. తాపసికి తగినది కాకపోవడం ఆరవ దోషం. ఇంకా శత్రువు అంటే దొంగల నుండి కాపాడుకోవడానికి దాచి ఉంచవలసి రావడం ఏడవ దోషం. ధరించినప్పుడు ఆడంబరంగా కనిపించడం ఎనిమిదవ దోషం. వెంట తీసుకుని పోయేటప్పుడు భుజంపై బరువు కావడం తొమ్మిదవ దోషం. అందుచేత గొప్ప వస్త్రాలను కాకుండా నార వస్త్రాలను ధరించడం వల్ల ఈ దోషాలన్నీ కూడా ఉండవు. నారచీవరాన్ని ధరించాడు అంటే తాపసి సుమేధుడు అనమాట ఇదంతా చెప్తుంది. అప్పుడు సారిపుత్ర, నేను ఈ 9 దోషాలను చూసి వస్త్రాన్ని వదిలి నారచీవరాన్ని ధరించాను. ముంజగడ్డిని ముక్కలుగా చేసి ముళ్ళు వేసి నారచీవరాన్ని తయారు చేసుకొని ధరించాడని అర్థం. సో 12 గుణాలు కలిగిన అంటే 12 లాభాలు ఉన్నటువంటి ఈ నారచీవర ధారణలో 12 లాభాలు ఉన్నాయి. ఏంటంటే విలువైనది కాకుండా కూడా సుందరంగా ఉండటం మొదటి లాభం. తన చేతులతో తయారు చేసుకోగలగటం రెండవ లాభం. ధరించినప్పుడు త్వరగా మాసిపోదు, త్వరగా ఉతుక్కోవచ్చు, ఇది మూడవ లాభం. ధరించగా పాతబడిన కుట్టుకోవలసిన అవసరం ఉండదు, ఇది నాలుగవ లాభం. మళ్ళీ సులభంగా తయారు చేసుకోగలగటం ఐదవ లాభం. తాపస ప్రవజ్యకు తగినదిగా ఉండటం ఆరవ లాభం. దొంగలకు ఉపయోగపడకపోవడం ఏడవ లాభం. ధరించినప్పుడు అలంకరించుకున్నట్లుగా ఉండకపోవడం ఎనిమిదవ లాభం. ధరించినప్పుడు తేలికగా ఉండడం తొమ్మిదవ లాభం. ఇంకా చీవరాల పట్ల పెద్దగా కోరిక లేకపోవడం పదవ లాభం. నారచీవర ధర్మాన్ని అనుసరించి ఉండడం 11వ లాభం. నారచీవరం పెద్దగా బాధ కలగకపోవడం 12వ లాభం. సో ఇలా అంటే కుటీరాలు నిర్మించుకునేటప్పుడు, చీవరాలు వేసుకునేటప్పుడు, ఇంకా సంక్రమణ స్థలాన్ని తయారు చేసుకునేటప్పుడు ఇట్లా కొన్ని లాభాలు ఉంటాయి కాబట్టి తేలికగా జీవించగలగాలి తాపసులు అన్నవి. సో ఇవన్నీ ఈ అట్టకథల్లో చెప్పబడ్డాయి అన్నమాట. ఇంకా 8 దోషాలు గల పర్ణశాలను విడిచి, ఎందుకొని ఆ పర్ణశాలను విడిచాడంటే అతడు విలువైన వస్తువులను విడిచి ఈ కాషాయ నారచీవరాన్ని ధరించి దానిపై బంగారు వన్నె గల నారచీవరాన్ని కప్పుకొని పున్నాగ పుష్పం వంటి జింక చర్మాన్ని ఒక భుజంపై వేసుకొని జటా మండలాన్ని ముడివేసి ముడి ఊడిపోకుండా
ఉండడానికి కర్ర సూదిని జోడించి తెరిచిన వల వంటి బుట్టలో పగడ రంగు కుండికను పెట్టుకొని 3 వంకలు గల కావడి కర్రను తీసుకొని ఒకవైపు కుండికను ఇంకోవైపు అంకుశ త్రిడందకాదులను వేలాడదీసుకొని కావడి భారాన్ని భుజానికి ఎత్తుకొని ఇంకొక చేత కత్తెర దండాన్ని పట్టుకొని పర్ణశాల నుండి బయటకు వచ్చి 60 చేతుల పొడవు గల సంక్రమణ స్థలంలో అటూ ఇటూ తిరుగుతూ తన వేషాన్ని చూసుకుంటూ, నా మనోరథం నెరవేరింది, నా ప్రవజ్య శోభిస్తుంది, బుద్ధ ప్రత్యేక బుద్ధాది ధీర పురుషులందరూ పొగడిన ప్రవజ్య ఇది, నా గృహబంధం పోయింది, నిష్క్రమాన్ని అనుసరించాను, ఉత్తమ ప్రవజ్య లభించింది, శ్రమణ ధర్మాన్ని చేరాను, మార్గఫల సుఖం లభించింది అని కావడిని దించి సంక్రమణ మధ్యలో పెసర రంగు శిలాతలంపై బంగారు విగ్రహంలా కూర్చుండి ఆ పగలు అక్కడ గడిపి సాయంత్రం పర్ణశాలలో ప్రవేశించి బల్ల చెక్కపై పడుకున్నాడు. మళ్ళీ తెల్లవారుజామున లేచి తన ఆగమనాన్ని గురించి పరిశీలిస్తూ గృహవాసంలోని ప్రమాదాలను చూసి అపారమైన ధనాన్ని వదిలి అరణ్యంలో ప్రవేశించి మోక్షాన్ని వెతుకుతూ ప్రవచించాను. ఇక పొరపాటు లేకుండా ప్రవర్తించాలి అని మనసులో అనుకున్నాడు. వివేకం లేకుండా తిరిగితే తప్పుడు ఆలోచనలనే ఈగలు కరుస్తాయి. నేను వివేకంతో ప్రవర్తించాలి. నేను గృహవాసంలో ఆటంకాలను చూసి బయటికి వచ్చాను. ఇప్పుడు ఈ సుందరమైన పర్ణశాల బేలువ పండు వంటి రాళ్ళు పరవబడిన నేల, వెండి రంగుతో శోభించే తెల్లని గోడలు, పావురం కాళ్ళ రంగుతో శోభించే పైకప్పు, చిత్రవర్ణంతో శోభించే కర్ర మంచం, మంచి నివాస స్థానం, ఇదంతా నా గృహ సంపదలను మించిపోయినట్లుగా ఉంది అనుకొని పర్ణశాలలో ఉన్న 8 దోషాలను చూశాడు. ఏంటవి? మహాప్రయత్నంతో కర్ర సామాగ్రిని సమకూర్చుకొని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి దోషం. రెండవది, గడ్డి ఆకులు పండిపోయినప్పుడు వాటిని మళ్ళీ మళ్ళీ కట్టవలసి ఉంటుంది. ఇది రెండవది. నివాస స్థలాలు మరీ పెద్దగా ఉంటే హద్దు లేకపోవడం వలన చిత్తానికి ఏకాగ్రత సమకూరదు. ఇది మూడవ దోషం. శీతోష్ణాలు తాకకుండా ఉండడం వలన శరీరం మరీ సుకుమారం అవుతుంది. ఇది 4వ దోషం. పర్ణశాల చాటును కల్పించడం వలన పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది 5వ దోషం. నాది అనే భావం కలుగుతుంది దాని పట్ల. ఇది 6వ దోషం. ఇల్లు ఉందనుకున్నప్పుడు ఇతరులతో కలిసి నివసించాలి అని ఉంటుంది. ఇది 7వ దోషం. ఇంకా ఇల్లు ఉండటం వలన కలిగే తక్కిన అన్ని దోషాలకు కారణం కావడం ఈ 8వ దోషం అన్నమాట. ఈ 8 దోషాలను చూసి మహాసత్వుడు పర్ణశాలను వదిలిపెట్టాడు. అందువలన 8 దోషాలతో కూడిన పర్ణశాలను వదిలాడు అని చెప్పబడింది. ఇవన్నీ కూడా గృహస్థ జీవితాన్ని వదిలి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మోక్షం కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇవన్నీ కూడా వీటి పట్ల ఉండే రాగము ఉత్పన్నమవుతుంది. అంటే వస్తువుల పట్ల, నివాస స్థలాల పట్ల వాటిని గమనించుకొని వాటిని వదిలిపెట్టడం అన్నది ముఖ్యంగా భావించాలి. లేకపోతే కనుక ఇంకా చిత్తమలినాలను పెంచుకుంటూనే పోతారు. అయితే ఈ విధంగా పర్ణశాలను వదిలిపెట్టాడు సుమేధుడు. వృక్షమూలాన్ని చేరాను. 10 గుణాలు కలిగిన వృక్షమూలాన్ని చేరాను. ఆ 10 గుణాలు ఇవి. ఏంటది? కష్టపడని అవసరం లేదు, దానికోసం సర్దుకోవలసిన అవసరం లేదు, ఎలా ఉన్నా హాయిగా ఉండవచ్చు. ఇది తాపసికి తగినది కావడం, ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇంకా పర్ణశాలల చాటును కల్పించేది కాకపోవడం వలన పాపం చేయడానికి అవకాశం ఉండదు.
ఆరు బయట పడుకుంటే కాయం మొద్దు బారినట్లుగా చెట్టు కింద పడుకోవడం వలన మొద్దు బారదు. పరిగ్రహించడం అనేది లేకపోవడం, ఇంకా గృహాన్ని తిరస్కరించగలగటం, బయటకు పోకుండా కాపాడుకుంటాను అనే భావం కలగకపోవడం, ఇంకా నివసిస్తున్నప్పుడు ప్రీతి కలగకపోవడం, ఎక్కడుంటే అక్కడ చెట్టు నీడ లభించడం, ఈ 10 గుణాలు ఉన్న వృక్షమూలాన్ని చేరుకున్నాను అని చెప్తాడు. ఇంకా మరునాడు మహాసత్వుడు భిక్ష కోసం గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామంలోని మనుషులు గొప్ప ఉత్సాహంతో భిక్షను ఇచ్చారు. అతడు భోజనాన్ని ముగించుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చి కూర్చుండి ఇలా ఆలోచించాడు. నేను తిండి దొరకక ప్రవచించలేదు. ఉడకపెట్టిన ఆహారం మాన మదాన్ని, పురుష మదాన్ని పెంచుతుంది. ఆహారం వలన కలిగే దుఃఖాలకు అంతు లేదు. కనీసం నేను నాటిన, సాగు చేయబడిన ధాన్యం వలన సిద్ధం చేయబడిన ఆహారాన్ని వదిలి రాలిన ఫలాలను తింటాను. అప్పటి నుండి అతడు ఆ నియమాన్ని పాటిస్తూ ప్రయత్నించి 7 దినాల లోపలనే అష్ట సమాపత్తులను, పంచ అభిజ్ఞాలను పొందాడు. నాటిన, సాగు చేయబడిన ధాన్యాన్ని వదిలి అనేక గుణాలు గల రాలిన పండ్లను భుజిస్తూ కూర్చుండే స్థలంలో, సంక్రమణ చేసే స్థలంలో సాధన చేసి 7 దినాలలోపే అభిజ్ఞ ఫలాన్ని పొందాను అని చెప్తాడు. సో ఈ విధంగా తీసుకునే ఆహారంలో దోషాలని కనిపెట్టుకొని ఉండాలి. నివాస స్థలాల్లోనూ సంక్రమణ చేసుకునేటప్పుడు వేటి పట్లైనా రాగం పెరిగిపోతూ ఉందంటే వాటిని వదిలిపెట్టాలి. ఇంకా ఉంది, నేను మిగిలింది రేపు చెప్పుకుందాం. సో బుద్ధుడు గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అలాగే శ్రమణ జీవితం కూడా చాలా పెద్ద సబ్జెక్టు. చాలా విషయాలు ఉంటాయి, చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు ఉంటాయి వాటి వెనక, ఇది చేయడానికి ఏంటి కారణమని. సో ఈ విషయాలను గుర్తుంచుకొని రోజువారీ చేసే విషయాల్లో దోషాలను ఎవరికి వారు కనిపెట్టుకొని దేని పట్లైనా చిత్తమలినాలు పెరుగుతూ ఉన్నాయంటే వాటిని వదిలిపెట్టాలి. మిగిలింది రేపు చెప్పుకుందాం.